నమస్కారం జీటీవీ న్యూస్ కి స్వాగతం. నా పేరు రమాకాంత్ రెడ్డి. ముందుగా ముఖ్యాంశాలు చూద్దాం. కదం తొక్కిన పొర్లుపాలెం రైతన్నలు. చీమలపల్లిలోని వ్యవసాయ భూములకు పరిహారం ఇవ్వాలని కోరుతూ స్పందనలో అర్జీ చేసుకున్న అన్నదాతలు. వైసీపీ యువత పోరు పోస్టర్ ఆవిష్కరించిన మాజీ మంత్రి అమర్. పోరులో యువత పాల్గొనాలని పిలుపు. నగరంలో తలుకుమన్న మిల్క్ బ్యూటీ తమన్నా భాటియా. విశాఖ అంటే చాలా ఇష్టమంటూ ర్యాంప్ వాక్ చేసిన అందాల సుందరి. చీమలపల్లిలో వ్యవసాయ భూములకు పరిహారం ఇవ్వాలని రైతులు జిల్లా కలెక్టర్ హరీందర్ ప్రసాద్ కు మొరపెట్టుకున్నారు. పెందుర్తి నుండి నార్త్ సింహాచలం గోపాలపట్నం మధ్య నిర్మించనున్న రైల్వే ఫ్లైఓవర్ బ్రిడ్జ్ తో తమ పంట భూములు కోల్పోతున్నామని, తమకు నష్టపరిహారం ఇవ్వాలని కలెక్టరేట్ ఎదుట నిరసన తెలిపారు. ప్రజా సమస్యల పరిష్కార వేదికలో బాధిత రైతులు కలెక్టర్ కు వినతి పత్రం అందజేశారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. తమ పూర్వీకుల నుండి సంక్రమించిన భూముల్లో వ్యవసాయం చేసుకుంటూ కుటుంబాలతో జీవిస్తున్నామని రైతులు, వెంకటరమణ తదితరులు తెలిపారు. రైల్వే ఫ్లైఓవర్ నిర్మాణంతో తాము భూములు కోల్పోతామని ఆందోళన వ్యక్తం చేశారు. తాము అభివృద్ధికి వ్యతిరేకం కాదని అన్నారు. గతంలో మేహాద్రిగడ్డ రిజర్వాయర్ బలహీన వర్గాల గృహాల కోసం భూములు ఇచ్చామని గుర్తు చేశారు. అప్పుడు సింహాచలం దేవస్థానానికి 1/3 వంతు, రైతులకు 2/3 వంతు పరిహారం ఇచ్చారని తెలిపారు. ఇప్పటి ధరకు అనుగుణంగా గతంలో ఇచ్చిన విధంగా తమకు పరిహారం ఇవ్వాలని కోరారు. కలెక్టర్ సానుకూలంగా స్పందించారని, తమకు న్యాయం చేయాలని కోరారు. నిరసనలో చీమలపల్లి, పొర్లుపాలెం తదితర రైతులు, మహిళలు పాల్గొన్నారు. గతంలో మాకు ఎంజీఆర్ స్కీమ్లో మాకు 35 ఎకరాల భూమి చీమలపల్లి రెవెన్యూ పోయింది. మాకు కాన్స్టిట్యూమెంట్ ఇచ్చారు. అదే కొల్లిపాలెం గ్రామంలో కూడా లీగల్ సెక్షన్ కింద కాలనీ ఇచ్చారు. దానికి కూడా డబ్బులు ఇచ్చారు. అన్ని ఇచ్చి అదే పద్ధతి మేము అనుసరించమని మేము కలెక్టర్ గారికి వినతి పత్రం ఇచ్చుకున్నాము. కలెక్టర్ గారు మీ సమస్యను ఖచ్చితంగా 10 రోజుల్లో పరిష్కరిస్తారని చెప్పారు. ఎక్స్ సర్పంచ్, వైస్ సర్పంచ్ని ఈ రైతులందరమే పొర్లుపాలెం, చీమలపల్లి, లక్ష్మీపురం, చింతలగ్రహారం వాళ్ళమే ఇంచుమించుగా 200-300 సంవత్సరాల నుంచి భూములు ఎప్పుడైతే ఏర్పడ్డాయో అప్పటి నుంచి మా పూర్వీకుల దగ్గర నుంచి వ్యవసాయం చేసుకుంటున్నాం. అదే భూములు కొంతమంది వ్యవసాయం కోసం కూడా కొనుక్కొని రిజిస్ట్రేషన్ చేసుకొని వ్యవసాయం చేసుకుంటున్నారు. ఈ రోజున ఈ దేవస్థానం వారు ప్లస్ విశాఖపట్నం ఆర్డీఓ గారు, పెందు తహసీల్దారు, విశాఖపట్నం రైల్వే అధికారులు అందరూ కలిపి మా పొలాల్లోకి వచ్చి మీ పొలాల్లో పెందుత్తు నుంచి నార్త్ సింహాచలం వరకు రైల్వే ఫ్లైఓవర్ కడతాము, మీ భూములు ఖాళీ చేసేయండి అని అన్నారు. అదేంటంటే మేము తరతరాలుగా ఇందులోనే వ్యవసాయం చేసుకొని బతుకుతున్నాము. ఇది పద్ధతి కాదు. పోనీ ఒకవేళ మీకు ప్రభుత్వానికి ఇది అవసరమైనట్టయితే గతంలో ప్రభుత్వ అవసరాలకి కొన్ని వ్యవసాయ భూములు తీసుకున్నప్పుడు ఏ విధంగా అయితే చేశారో ఇప్పుడు అలాగే చేయమని అన్నాము. దానికి ఎగ్జాంపుల్గా మేఘాద్రిగడ్డ రిజర్వాయర్ కన్స్ట్రక్షన్ అయినప్పుడు 1/3 ఏమో దేవస్థానంకి, 2/3 రైతులకి ఇచ్చి అవార్డు ఇచ్చి ప్రొసీడింగ్స్ ఇవన్నీ ఇచ్చి కాంపెన్సేషన్ ఇచ్చారు. తర్వాత పొర్లుపాలెం వీకర్ సెక్షన్ వాళ్ళకి కాలనీ ఇవ్వడం కోసం రైతుల నుంచి ఈ విధంగానే అంటే రైతులకి దేవస్థానం కలిపి ఉన్న భూమిని ఎక్విజేషన్ చేసి 7 ఎకరాలని 1/3 ఏమో సింహాచలం దేవస్థానంకి, 2/3 మా రైతులకి ఇచ్చారు. ఇప్పుడు కూడా అలాగే రైల్వే ప్రాజెక్ట్ ఏదైతే చేస్తున్నారో అందులో పోయే రైతులందరికీ కూడా 1/3 దేవస్థానంకి, 2/3 రైతులకి ఇమ్మని కోరుతున్నాం. మేమేం ప్రాజెక్ట్ అబ్జెక్షన్ చేయలేదు. కానీ మా రైతులు పట్టుకొట్టడానికి మాకు ఏ విధమైన పరిహారం ఇవ్వకుండా చేస్తే మాత్రం మేము దీన్ని ఎంతవరకైనా నిరసన తెలియజేసి భూముల్లో ఉంటాము. కాబట్టి ఇప్పటి వరకు 4 రోజుల నుంచి దీని మీద నిరసన కొనసాగిస్తున్నాం. పెందుర్తి పోలీస్ స్టేషన్ దగ్గర, ఎంఆర్ఓ ఆఫీస్ దగ్గర, ఇవన్నీ మా రైతుల పొలాల్లోనూ. కానీ స్పందన లేదు 4 రోజుల నుంచి. అందువల్ల ఈరోజు కలెక్టర్ గారి దగ్గరకు వచ్చి నిరసన తెలియజేసి మా వినతిపత్రాన్ని ఇద్దామని ఇచ్చాము. కలెక్టర్ గారేమో పరిశీలిస్తాము, న్యాయంగా ఉంది కదా మీదని చెప్పేసి హామీ ఇచ్చారు. ఒక 10 రోజులు చూస్తాము, లేదన్నట్టయితే మళ్ళీ అప్పుడు నిరాహార దీక్ష చేయడానికైనా వెనకాడమని ఈ మీడియా ముఖంగా తెలియజేసుకుంటున్నాను. మన విశాఖపట్నం సిటీలో ఉన్న రైతు బజార్లన్నింటిలో కూడా 80% ఈ ఫ్లైఓవర్ వెళ్ళే రైతులు పండించినవే
రైతు బజార్లకు వస్తున్నాయి. కావాలంటే మీ మీడియా వారు కానీ అధికారులు కానీ వచ్చి పరిశీలించుకోవచ్చు. ఆ వ్యవసాయ భూముల్లో మేము వ్యవసాయం చేసే దగ్గర నుయ్యలు కూడా ఉన్నాయి. ఆ నుయ్యలతోనే మేము వ్యవసాయం చేసుకుంటున్నాం. కాబట్టి మా పొట్ట కొట్టకుండా చేయండి. లేదంటే ఒకవేళ మీకు ప్రభుత్వ అవసరానికి అవసరం కాబట్టి మేమేం దానికి అభ్యంతరం చేయము. గతంలో ఈ ప్రభుత్వ అవసరాలకి తీసుకున్నప్పుడు ఎలాగైతే చేశారో 1/3 దేవస్థానానికి 2/3 ఇప్పుడు అలాగే చేయమని మీ ముఖంగా అధికారులని ప్రజాప్రతినిధుల్ని కోరుతున్నాం. రాయచోటి శ్రీ వీరభద్రస్వామి వారి ఊరేగింపుపై జరిగిన అన్య మతస్థుల దాడిని తాము పూర్తిగా ఖండిస్తున్నామని, హిందువుల మనోభావాలు దెబ్బతీసిన వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తూ విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో జీవీఎంసీ గాంధీ పార్క్ లో పరిషత్ శ్రేణులు నిరసన చేపట్టారు. అన్య మతస్థుల దాడిని ఖండించాలని, భారత్ మాతాకి జై అంటూ నినాదాలు చేశారు. ఈ సందర్భంగా పరిషత్ నాయకులు మాట్లాడుతూ రాయచోటిలో హిందూ సాంప్రదాయానుసారం జరిగిన వీరభద్రస్వామి ఊరేగింపులో ఉద్దేశపూర్వకంగా అపశృతిని సృష్టించిన అక్కడి మహమ్మదీయులపై పోలీసులకు ఫిర్యాదు చేసిన హిందువులను వేధించిన వైనం యావత్ హిందూ లోకాన్ని తలదించుకునేలా చేసిందన్నారు. పోలీసుల వేధింపులే కాకుండా అక్కడి మహమ్మదీయుల కక్ష సాధింపు అనాగరికానికి నాందిగా భావించాలని అన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్లు ఈ విషయంపై ప్రత్యేక దృష్టి సారించి రాయచోటి ఘటనలో న్యాయం జరిగేలా చూడాలని డిమాండ్ చేశారు. జరుగుతున్న ఒక పెద్ద ఉత్సవం వీరభద్రస్వామి ఆలయంలో జరిగే ఉత్సవాన్ని ప్రతి ఏడాది ఇలాగే ఈ ఏడాది కూడా చేసుకుంటుంటే అక్కడ ఉండే ఊరేగింపు కూడా అందులో ఒక భాగం. ఎక్కడ ఏ ఉత్సవం జరిగినా ఊరేగింపు ఉంటుంది, దేవుణ్ణి ఊరేగిస్తారు. అలాంటి ప్లేస్లో ఊరేగింపు జరుగుతుంటే అక్కడ మహమ్మదీయులు వచ్చి రాళ్ళు విసిరి చాలా అల్లరి చేసి దొరికిన వాళ్ళని కొట్టి నానా బీభత్సం చేస్తే వెంటనే పోలీస్ కంప్లైంట్ చేయడం జరిగింది. పోలీసులు వచ్చి వాళ్ళని ప్రొటెక్ట్ చేసి హిందువులు కొట్టారు. హిందువులు కొట్టడం మాత్రమే కాదు, కొంతమందిని అరెస్ట్ చేశారు. మగవాళ్ళు, ఆడవాళ్ళు, పిల్లల్ని కూడా కొట్టారు, అరెస్ట్ కూడా చేశారు. శాంతియుతంగా చేస్తున్న ఒక ఉత్సవానికి అఘూతం కల్పించిన వాళ్ళని నివారించడం మానేసి మరి రాజకీయ ప్రమేయమో లేక అక్కడ లోకల్గా ఉండే ఆ సబ్ ఇన్స్పెక్టరు, ఆ ఎస్ఐ, ఆ సర్కిల్ ఇన్స్పెక్టరు వాళ్ళ ప్రమేయమో మాకు తెలియదు. కానీ వాళ్ళందరూ కూడా మహమ్మదీయుల్ని సపోర్ట్ చేశారు, హిందువుల్ని వ్యతిరేకించారు, కొంతమందిని అరెస్ట్ కూడా చేశారు. ఈ విషయమే మేము మొత్తం రాష్ట్రం అంతా కూడా ధర్నా చేసి చీఫ్ మినిస్టర్కి, ఉప ముఖ్యమంత్రికి, కలెక్టర్ల ద్వారా మెమరాండం ఇస్తున్నాం. ఈరోజు భారతదేశంలో ప్రజాస్వామ్యం స్వాతంత్రం పొందిన నుంచి ఉంది. ఈ ప్రజాస్వామ్య దేశంలో అన్ని మతాలు సమానమే, అందరూ సమానమే. ఇక్కడ పరమత సహనం అనేటటువంటిది చిరకాలం నుంచి ఉంది. పరమత సహనం అనేటటువంటిది ఒక్క హిందువులకే కాదు, మిగతా మతాలకు కూడా ఉండాలి. అటువంటి మత సహనాన్ని కోల్పోయినటువంటి కొందరి మీద మాత్రమే ధర్నా, అందరి మీద కాదు. మతాలన్నిటి మీద మతాలకు యుద్ధం కాదు ఇది. పరమత సహనం పాటించకుండా రాయచోటిలో హిందువులందరూ కూడా వీరభద్రస్వామి వారి తాలూకా ఊరేగింపు జరుపుతూ ఉంటే ఆ ఊరేగింపు మీద దాడి చేసినటువంటి మతోన్మాదుల మీద ఈ ధర్నా చేస్తున్నారు. రాష్ట్రంలోనే అతిపెద్ద కార్పొరేషన్ అయిన విశాఖకు 2 నెలలుగా కమిషనర్ ని నియమించకపోవడం చోద్యంగా ఉందన్నారు సిపిఐ సిపిఎం కార్పొరేటర్లు. జీవీఎంసీ ప్రధాన ద్వారం ఎదుట వారు నిరసన చేపట్టారు. పరిపాలన గాలికొదిలేసి స్వప్రయోజనాల కోసం పాకులాడుతున్న కూటమి పాలకులు జీవీఎంసీ కమిషనర్ నియామకానికి జాప్యం ఎందుకు చేస్తున్నారో చెప్పాలన్నారు. గత కమిషనర్ ప్రజల మన్ననలను పొందుతూ నగరాభివృద్ధికి ఎంతగానో పాటుపడ్డారని, ఆయన్ను ఎందుకు బదిలీ చేశారో కూడా రహస్యంగానే ఉంచారని, బడ్జెట్ రూపకల్పన జాప్యమైతే జీవీఎంసీ నష్టాల పాలవుతుందని జోస్యం చెప్పారు. పైన జనాభా కలిగినటువంటి ఈ నగరానికి గత 2 నెలల నుంచి మున్సిపల్ కమిషనర్ లేకుండా ఒక అనామక సంస్థగా, అనాథ సంస్థగా మార్చేయటాన్ని సిపిఎం సిపిఐ కార్పొరేటర్లుగా మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాము. ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాతే సంపత్ కుమార్ అనేటువంటి ఆయన్ని విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్గా నియమించారు.
5 నెలలు తిరగకముందే ఆయన మార్చేశారు. ఆయన ఉన్న 5 నెలల కాలంలో ప్రజా సమస్యల పరిష్కారం కోసం ముఖ్యంగా ప్రజల అభిమానం చూరుకున్నటువంటి మంచి ఆఫీసర్గా పేరు తెచ్చుకున్నాడు. ఆయన మార్చేశారు. మార్చేసి 2 నెలలు అయింది. ఎందుకు మార్చాల్సి వచ్చింది? కారణం చెప్పలేదు. పని మార్చారు. వెంటనే మరో ఐఏఎస్ ఆఫీసర్ని కమిషనర్గా వేయాలి కదా, ఎందుకే లేదు? రాష్ట్రంలో ఐఏఎస్ ఆఫీసర్లు ఏమన్నా కొరతగా ఉన్నారా? లేరా? మరి రాష్ట్రంలో అతిపెద్ద మహానగరం విశాఖ నగరానికి కమిషనర్ లేకుండా 2 నెలలు ఇన్ఛార్జి పాలనలో పరిపాలన సాగించడం చాలా సిగ్గుచేటు కదా. ఇదేనా స్వపరిపాలన అనేది నేను చంద్రబాబు నాయుడు కూటమి ప్రభుత్వాన్ని నేను ప్రశ్నిస్తూ ఉన్నాను. ఇప్పుడు బడ్జెట్ జనవరిలో ప్రవేశపెట్టాలి మున్సిపల్ కార్పొరేషన్కి. జనవరి పోయింది, ఫిబ్రవరి పోయా, మార్చి కూడా సగం పోయింది. ఎప్పుడు చేస్తారని నేను అడుగుతూ ఉన్నాను. ఈ బడ్జెట్ ఆగిపోవటం వలన మున్సిపల్ కార్పొరేషన్కి 8,000 మంది జీతాలు ఆగిపోతాయి. అంతేకాదు రోడ్లు మరమ్మతులు ఉండవు, కాలువలు మరమ్మతులు ఉండవు, మంచినీళ్ళ సమస్య పరిష్కారం చేసేది ఉండదు. అలాగే పారిశుద్ధ్యం కానీ, ఇతర వీధి లైట్లు కానీ ఇతర ఏ ఒక్కటి కూడా పరిష్కారం కాకుండా ప్రజానీకం తీవ్రమైనటువంటి ఇబ్బంది పడతారు. ఇప్పటికే 2 నెలల నుంచి పడుతూ ఉన్నారు. ప్రజా సమస్యలు ఇనే దిక్కు దికాణం లేదు. ఈ విధంగా మార్చేశారు. ఎందుకు మార్చారు అనేటువంటి నేను అడుగుతూ ఉన్నాను. మీ మధ్య ఒప్పందం కుదరలేదా? తెలుగుదేశం, జనసేన అలాగే బీజేపీ మధ్య ఎవరి పార్టీకి అనుకూలంగా ఉండేటటువంటి వాళ్ళని ఐఏఎస్ విశాఖపట్నం మున్సిపల్ కార్పొరేషన్కి కమిషనర్గా నియమించుకునేటటువంటి దాంట్లో మీ మధ్య తగువులు వచ్చినాయా? గొడవలు ఉన్నాయా? మరి మీ గొడవల్ని, మీ తగువుల్ని, మీ స్వార్థ రాజకీయ ప్రయోజనాల కోసం కమిషనర్ని మీద వాగులాటుకోవటం, విశాఖలో ఉండే 25 లక్షల మంది ప్రజానీకాన్ని బలి తీసుకుంటారని నేను చంద్రబాబు నాయుడు ప్రభుత్వాన్ని అడుగుతూ ఉన్నాను. ఇది సరైనది కాదు. మీరు ఇప్పుడు మేయర్ని మార్చాలనేటువంటి ప్రేమ, దాని మీద ఉన్నటువంటి మక్కువ విశాఖ కమిషనర్ నియమించే దాని మీద లేకపోవటం చాలా సిగ్గుసేట్ అయినటువంటిది. ఎప్పటికైనా తక్షణమే మున్సిపల్ కార్పొరేషన్కి, విశాఖపట్నానికి కమిషనర్ నియమించాలనేటువంటిది సిపిఎం, సిపిఐ కార్పొరేటర్లుగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈ నెల 12వ తేదీన జరిగే యువత పోరు కార్యక్రమానికి సంబంధించిన గోడ పత్రికను ఈ రోజు మద్దిలపాలెం వైసీపీ కార్యాలయంలో మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ పార్టీ నేతలతో కలిసి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా అమర్ మాట్లాడుతూ గతంలో వైఎస్ఆర్సీపీ చేపట్టిన రైతు పోరుబాట, విద్యుత్ ఛార్జీలు నిరసన కార్యక్రమాలు విజయవంతమయ్యాయని గుర్తు చేశారు. అదే తరహాలో ఈ నెల 12న యువత పోరు కార్యక్రమం జరుగుతుందని, అన్ని జిల్లా కేంద్రాల్లో యువత తరపున వైఎస్ఆర్సీపీ పోరాటం చేస్తుందన్నారు. విద్యార్థుల భవిష్యత్ కోసం ఫీజు రియంబర్స్మెంట్ పథకాన్ని దివంగత వైఎస్ఆర్ ప్రవేశపెట్టారని గుర్తు చేశారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 4,000 కోట్ల బకాయిలు పెట్టిందని, నిరుద్యోగ భృతి నెలకు 3,000 రూపాయలు ఇస్తామని హామీ ఇచ్చిన కూటమి ప్రభుత్వం ఆ హామీనే మార్చిందని దుయ్యబట్టారు. వైఎస్ఆర్ జగన్ హయాంలో 17 మెడికల్ కాలేజీలు మంజూరయ్యాయని అన్నారు. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణను కూటమి ప్రభుత్వం ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. నిరుద్యోగులు ఏదైతే వారు ఎన్నికల ముందు మాట ఇచ్చారో, ఇచ్చినటువంటి మాట ప్రకారం ప్రతి నిరుద్యోగి కూడా 3,000 రూపాయలు నిరుద్యోగ వృత్తి ఇచ్చేటువంటి దానికి, ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చేటువంటి దానికి రాష్ట్రంలో ఉన్నటువంటి యువత పక్షాన రేపు 12వ తారీఖున జరగబోయేటువంటి కార్యక్రమంలో ఈ ప్రధానమైనటువంటి అంశాన్ని కూడా అందులో పొందుపరచడం జరిగింది. మరి రేపు 12వ తారీఖు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి యువత పక్షాన అన్ని జిల్లా కేంద్రాల్లో కూడా ఫీజు రియంబర్స్మెంట్ తో పాటు నిరుద్యోగ వృత్తి కూడా వెంటనే ఆ హామీని కూడా అమలు చేయాలనేటువంటి ఉద్దేశంతో ఆ అంశాన్ని కూడా ఇందులో పెట్టడం, పొందుపరచడం జరిగింది. విశాఖపట్నంలో ఉదయం 10 గంటలకి మన జిల్లా పరిషత్ జంక్షన్ దగ్గర నుంచి కలెక్టరేట్ వరకు ఒక పెద్ద భారీ ప్రదర్శన నిర్వహించి యువత, విద్యార్థులు, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి వారి తల్లిదండ్రుల పక్షాన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు ఈ కార్యక్రమాన్ని చేపట్టబోతా ఉందని చెప్పి మరొకసారి మీ అందరికీ సందర్భంగా తెలియజేస్తూ, మరి దానికి సంబంధించినటువంటి ఒక పోస్టర్ను కూడా మీ అందరి సమక్షంలో విడుదల చేయాలని చెప్పి నిర్ణయం తీసుకున్నాం. అర్హులైన పేదలందరికీ ఇళ్ల స్థలాలు ఇవ్వాలని సిపిఐ రాష్ట్ర సమితి సహాయ కార్యదర్శి జేవి సత్యనారాయణమూర్తి డిమాండ్ చేశారు. పెందుర్తి మండల తహసీల్దార్ కార్యాలయం ఎదుట సిపిఐ పార్టీ పెందుర్తి ఏరియా సమితి ఆధ్వర్యంలో జరిగిన నిరసన కార్యక్రమానికి ఆయన విచ్చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, కూటమి ప్రభుత్వం ఎన్నికల హయాంలో ఇచ్చిన హామీ మేరకు పేదలకు పట్టణాల్లో 2 సెంట్లు, గ్రామీణ ప్రాంతాల్లో 3 సెంట్లు ఇవ్వాలని, స్థలం ఇచ్చిన వారికి ఇంటి నిర్మాణం కోసం 5 లక్షలు కూడా ఇవ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. గతంలో ఇచ్చిన టిట్కో ఇళ్లను అర్హులైన లబ్ధిదారులకే కేటాయించాలని కోరారు.
అనంతరం ఇంటి స్థలం కోసం దరఖాస్తులను మండల తహసీల్దార్కు అందజేశారు. తహసీల్దార్ పరిశీలించి జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకువెళ్లామని తెలిపారు. ఈ కార్యక్రమంలో సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు ఆర్ శ్రీనివాస్, వై రాంబాబు, కార్యదర్శులు ఎన్ అసిరి నాయుడు, అన్నపూర్ణ, పార్టీ సభ్యులు రాము, రమణ తదితరులు పాల్గొన్నారు. ముందు సూపర్ 6 పేరుతోని అర్హులైనటువంటి పేద ప్రజలకి, ఎవరైతే పట్టణాల్లో నగరాల్లో నివాసం ఉన్నటువంటి వాళ్ళకి సొంత ఇల్లు లేదో వాళ్ళకి 2 సెంట్ల భూమి, గ్రామాల్లో ఉన్నటువంటి వాళ్ళకి 3 సెంట్ల భూమి ఇచ్చి సొంత ఇల్లు నిర్మాణం చేస్తామని చెప్పని హామీ ఇచ్చారు. వీళ్ళు అధికారంలోకి వచ్చి ఇప్పుడు 9 నెలలు అవుతుంది. దీని మీద అతిగతి లేదు. ప్రభుత్వం నుంచి ఒక ప్రకటన కూడా రాలా. ఈ నేపథ్యంలోనే సిపిఐగా మేము రాష్ట్ర వ్యాప్తంగా గత 3 నెలల నుంచి అర్హులైనటువంటి పేదలందరినీ చేత గ్రామ సచివాలయాల ద్వారా దరఖాస్తులు పెట్టించాం. పెద్దగా కదిలకి లేదు. ఇప్పుడు తహసీల్దార్ కార్యాలయాల ద్వారా ఈ దరఖాస్తులు పెట్టేస్తున్నాం. ప్రభుత్వం ఎప్పటికైనా దిగొచ్చి వాళ్ళు ఇచ్చిన హామీ ప్రకారం వీళ్ళందరికీ 2 సెంట్ల భూమితో పాటు 5 లక్షల రూపాయలు ఇళ్ల నిర్మాణానికి కేటాయించాలని, తద్వారా 1 సంవత్సరం లోపే వాళ్ళకి ఆ ఇల్లు నిర్మాణం కూడా పూర్తి చేయాలని చెప్పని మేము కోరుతా ఉన్నాం. ఎందుకంటే గత ప్రభుత్వం కూడా సెంటున్నర ఇస్తా ఉన్నారు, ఇచ్చారు కొంతమందికి. ఎప్పటికీ ఎక్కడ ఇల్లు నిర్మాణం పూర్తి కాలే. ఇంకా చాలా లేఅవుట్ల పరిధిలోనే స్థాయిలోనే ఉండిపోయినటువంటి స్థితి ఉంది. మీరు కూడా అదే రకమైనటువంటి పరిస్థితి లేకుండా తక్షణమే వీళ్ళందరికీ 2 సెంట్ల భూమిని మంజూరు చేసి 5 లక్షల రూపాయలు ఇవ్వడం ద్వారా వాళ్ళ సొంత ఇల్లు కళ నెరవేర్చాలని చెప్పని డిమాండ్ చేస్తా ఉన్నాం. టూరిజం పరంగా దినదినాభివృద్ధి చెందుతున్న విశాఖ నగరంలో అన్ని వర్గాల ప్రజలకు ప్రధాన కూడలిలో అందుబాటులో ఉండే విధంగా చందూస్ బ్యాంకెట్ హాల్ పేరిట కళ్యాణ మండపం ఏర్పాటు చేయడం శుభతరుణమని విఎంఆర్డీఏ చైర్మన్ ప్రణవ్ గోపాల్ అన్నారు. ఈ సందర్భంగా జగదంబ కూడలి సూర్యభాగ్ చిత్రాలయ కాంప్లెక్స్ ఎదురుగా ఏర్పాటు చేసిన చందూస్ బ్యాంకెట్ హాల్ ను కళా హాస్పిటల్ అధినేత డాక్టర్ పివి రమణమూర్తితో కలిసి ప్రారంభించారు. అనంతరం ప్రణవ్ మాట్లాడుతూ స్థానికంగా ఉండే ప్రజలతో పాటు ఇతర ప్రాంతాల నుంచి విశాఖకు వచ్చి శుభకార్యాలు, ఇతర పార్టీలు చేసుకునే వారికి అత్యంత సౌకర్యవంతంగా ఉంటుందన్నారు. ఇటువంటి వినూత్న ఆలోచనతో నగరంలో ముఖ్య ప్రాంతంలో ఈ కళ్యాణ మండపం ఏర్పాటు చేయడం స్వాగతించదగిన విషయమన్నారు. ఈ కార్యక్రమంలో సంస్థ ఎండి చందు, రేణుకా ఎల్లమ్మ ఆలయ కమిటీ కార్యదర్శి బొడ్డు పోలారావు, గణేష్ తదితరులు పాల్గొన్నారు. ఏళ్ళుగా విశాఖపట్నంలో మంచి క్యాటరింగ్ సర్వీస్ మనం అందిస్తున్నాం. అలాగే ఈరోజు మనం బ్యాంక్వెట్ హాల్ ఓపెన్ చేయడం అనేది జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా గౌరవనీయులైన ఉడా చైర్మన్ ప్రణవ్ గోపాల్ గారు రావడం జరిగింది. ఆయన చేతుల మీద గారు రిబ్బన్ కట్టింగ్. ఇంకో అతి ముఖ్యమైన వ్యక్తి మన కళా హాస్పిటల్ డాక్టర్ గారు కళా వెంకటరమణ గారు రావడం జరిగింది. ఆయన చేతుల మీద జ్యోతి ప్రజలపడం జరిగింది. సార్ ఎంత ఆదరించినందుకు చాలా సంతోషం. అలాగే మన మీడియా మిత్రులు, మన బంధువులు, మన స్నేహితులు ఆదరించి మంచి అవకాశం మనకు కల్పించినందుకు చాలా సంతోషం. గాజువాక ప్రధాన కూడలిలో అఖిల పక్ష కార్మిక సంఘాల ఆధ్వర్యంలో విశాఖ ఉక్కు ఒప్పంద కార్మికులతో కలిసి మహాధర్నా చేపట్టారు. కార్మికుల తొలగింపు విషయంలో ఉక్కు యాజమాన్య తీరుకు వ్యతిరేకంగా ఒప్పంద కార్మికులు నినాదాలు చేశారు. ఇప్పటికే స్టీల్ ప్లాంట్ లో పనిచేస్తున్న కార్మికులను తొలగించడంపై మండిపడ్డారు. అర్ధాంతరంగా ఉక్కు యాజమాన్యం మరికొంతమంది కార్మికులను తొలగించే ప్రయత్నం చేస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. కాంట్రాక్టు కార్మికుల తొలగింపు నిర్ణయాన్ని ఉక్కు యాజమాన్యం వెనక్కు తీసుకోవాలన్నారు. లేని పక్షంలో మహాధర్నాను మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. వివిధ కార్మిక సంఘాల కాంట్రాక్ట్ లేబర్ నాయకులు మొత్తం కుటుంబ సభ్యులతో సహా ఎమ్మెల్యే ఎంపీ ఇళ్లను ముట్టడి చేస్తామని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం మిత్రులారా. అందుకని ఇక్కడ కూటమి ప్రభుత్వం బీజేపీ సర్కారు కలుగజేసుకొని వెంటనే తొలగించిన కార్మికులందరినీ విధుల్లో. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ యాజమాన్యం
కేంద్ర ప్రభుత్వం అలాగే రాష్ట్రంలో ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం చేసినటువంటి కుట్రకు వ్యతిరేకంగా మొత్తం స్టీల్ ప్లాంట్లో ఉన్నటువంటి కాంట్రాక్ట్ కార్మికుల్ని క్వార్టర్కి 1600 మందిని తీసేయాలని చెప్పి ఆ విధంగా సంవత్సరానికి 5400 మందిని తీసేసేదానికి కుట్రలకు వ్యతిరేకంగా ఈ మహాధర్నా అనేది జరుగుతూ ఉంది. కూటమి ప్రభుత్వం చెప్తూ ఉంది, మేము 11,440 కోట్లు తీసుకొచ్చాం, విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ బ్రతికించామని చెప్తున్నారు. ఏ విధంగా బ్రతికించారని నేను అడుగుతూ ఉన్నాను. మొన్న అసెంబ్లీలో కూటమి ప్రభుత్వం విషయం చెప్పింది ఏంటంటే 4 లక్షల ఉద్యోగాలు ఇచ్చామని చెప్పి. 4 లక్షల ఉద్యోగాలు ఎక్కడిచ్చారు? ఈరోజు ఉన్న ఉద్యోగాలు తీసేస్తూ ఉన్నారు. ఈరోజు వీఆర్ఎస్ పేరున 1200 మందిని పంపడానికి ఏర్పాట్లు చేస్తూ ఉన్నారు. 5,400 మందిని ఇక్కడ ఉద్యోగాలు కాంట్రాక్ట్ కార్మికులు ఉద్యోగాలు తీసేస్తూ ఉన్నారు. మళ్ళీ భవిష్యత్తులో రెండో వీఆర్ఎస్ పెడతా ఉన్నారు. అంటే మీ ఉద్దేశం ఏంటి? ఈ విధంగా రోజు రోజుకి కూడా ఉద్యోగాలు తగ్గించి ఏదైతే మీ బిగ్ బాస్ చెప్పాడో, మోడీ గారు చెప్పారో, ఆ మోడీ గారి యొక్క విధానాలని మీరు ఈ రాష్ట్రంలో అమలు చేసి ఈ ప్రజలను భయభ్రాంతులు చేసి ప్రజలకు ఉపాధి లేకుండా చేసి అడుగు అన్నమో రామచంద్రాన్ని చేయాలని చెప్పి ఈ కూటమి ప్రభుత్వం చూస్తుందా అని చెప్పి నేను ప్రశ్నించదలుచుకున్నాను. ఎందుకంటే ఈరోజు బీజేపీ ప్రభుత్వం వచ్చిన దగ్గర నుండి కూడా రోజు రోజుకి నిరుద్యోగం పెరుగుతూ ఉంది, ధరలు పెరుగుతూ ఉన్నాయి. అలాగే ఉద్యోగాలు లేకుండా అన్నమో రామచంద్ర పరిస్థితి ఉంది. ఈ దేశంలో ఉద్యోగాలు లేక విదేశాలకు ఉద్యోగాలకు వెళ్తే వాళ్ళందరినీ కూడా ఇంటికి బేడీలేసి పంపించినటువంటి చరిత్రని సృష్టించింది ఈ బీజేపీ ప్రభుత్వం. దానికి ఒత్తాస పడుతుంది ఈ యొక్క కూటమి ప్రభుత్వం అని చెప్పి నేను చెప్పదలుచుకున్నాను. ఈరోజు ఈ ప్రభుత్వం కళ్ళు తెరవాలి. ఎందువల్లంటే రోజు రోజుకి ఉద్యోగాలు పోతూ ఉంటే, ఉన్న ఉద్యోగాలు తీసేస్తూ ఉంటే నువ్వు కొత్త ఉద్యోగాలు ఏ విధంగా తీసుకొస్తావని చెప్పి కూటమి ప్రభుత్వాన్ని నేను ప్రశ్నిస్తా ఉన్నాను. పెందుర్తి చిన్న ముసిడివాడ ఆక్సిజన్ కాలనీలో అక్రమ నిర్మాణం జరుగుతుందని, స్థానికులకు ప్రభుత్వం కేటాయించిన స్థలాల్లో ఆక్రమణదారులు నిర్మాణం చేపడుతున్నారని నేడు కలెక్టరేట్ స్పందనలో అక్కడి స్థానికులకు ఫిర్యాదు చేశారు. వారికి ప్రగతిశీల మహిళా సంఘం నాయకురాలు, మురికివాడల సంఘం అధ్యక్షురాలు లక్ష్మి మద్దతునిచ్చారు. ఈ సందర్భంగా స్థానికులు మాట్లాడుతూ, ఇప్పటికీ ఈ విషయమై 7 సార్లు స్పందనలో ఫిర్యాదు చేశామని, కానీ ఫలితం లేకపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. లక్ష్మి మాట్లాడుతూ, ప్రభుత్వ భూముల రక్షణ అధికారుల బాధ్యత అని గుర్తు చేశారు. కబ్జాదారుల భూదాహానికి విలువైన భూమి ఆక్రమణ పాలవుతుందని, వెంటనే అధికారులు స్పందించి ఆ భూమిని స్వాధీనం చేసుకుని అర్హులకు అప్పగించాలని కోరారు. ఈరోజు స్పందన కార్యక్రమంకి కలెక్టర్ గారి దగ్గర రావడం జరిగింది. మేము ఆక్సిజన్ కాలనీ చిన్నముషివాడ నుంచి వచ్చామండి. ఆల్రెడీ ఇక్కడ ఒక ఇల్లీగల్ కన్స్ట్రక్షన్ జరుగుతుందండి. మాది ఆక్సిజన్ డిఫెన్స్ కాలనీలో డిఫెన్స్ పర్సన్స్ అందరం ఉంటున్నామండి. అందులో ఒక ఇల్లీగల్ కన్స్ట్రక్షన్ జరుగుతుంది. ఒక అతను వ్యక్తి తను ఇల్లు కట్టుకున్నాడు, అయినా సరే అతను గవర్నమెంట్ భూమిలో అతను వచ్చి ఇల్లీగల్ కన్స్ట్రక్షన్ చేస్తున్నారు. ఆల్రెడీ దీని గురించి 2 సార్లు కలెక్టర్ గారి దగ్గరికి రావడం జరిగింది. అలాగే ఇది 3వ సారి ఈరోజు రావడం అండి. అలాగే మన ఎంఆర్ఓ గారి దగ్గరికి చాలాసార్లు వెళ్ళామండి. ఇప్పటిదాకా అతను ఏంటంటే ముందు యాక్షన్ తీసుకుంటా అన్నారు. ఆ తర్వాత సర్వే వేయించారు. ఇప్పుడు ఆ సర్వే కూడా రాళ్ళు కూడా క్లోజ్ చేసి మళ్ళీ అతను కన్స్ట్రక్షన్ మొదలుపెట్టేశాడు. ఏమని అడిగితే మా సంబంధం లేకుండా మాట్లాడుతున్నారు. ఇప్పుడు టౌన్ ప్లానింగ్ వాళ్ళు వచ్చారు, రమ్మని చెప్పాం, అతను పట్టించుకోవడం లేదు, రావలేదు. యాజ్ యూజువల్ వీఆర్ఓ కూడా చెప్పామండి విషయం. వీఆర్ఓ కూడా రావటం లేదు. అది మీరు ఇన్వాల్వ్ అవ్వకండి అన్నట్టు మాట్లాడుతున్నారు. సో ప్లీజ్ దయచేసి మీరు ఈ జరుగుతున్న ఆక్సిజన్ కాలనీలో జరుగుతున్న ఈ విధమైన ఇల్లీగల్ కన్స్ట్రక్షన్స్ ఆపాలని కోరుతూ గవర్నమెంట్ని నేను మనవి చేసుకుంటున్నాను. రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్ళ యొక్క బాధ్యత లేనితనాన్ని గురించి పదే పదే మేము కలెక్టర్ గారి దృష్టి తీసుకొని వస్తున్నాం. ఆయన రాస్తున్నారు, పట్టించుకోమని అంటున్నారు, కానీ దానికి స్పందన ఏమి ఉండడం లేదు. గ్రీవెన్స్లో మేము పరిష్కారం దొరుకుతుందని ప్రజలందరూ వస్తున్నారు ఎంతో కష్టపడి. కానీ ఇక్కడికి వచ్చేసరికి పరిష్కారం దగ్గరికి వచ్చేసరికి అది చాలా నామమాత్రంగానే, కొన్ని చోట్ల పూర్తిగా నిరాకరణగానే కొనసాగుతుంది. ఉదాహరణకు సంబంధించి మన ఆక్సిజన్ కాలనీ వాళ్ళు ఇప్పటికి 7 సార్లు గ్రీవెన్స్కి వచ్చారు. 7 సార్లు అదే పిటిషన్ సంబంధించిన దాంట్లో ఇచ్చారు. రెవెన్యూ వాళ్ళు వచ్చి వాళ్ళు సరిహద్దు రాళ్ళు బాదుతారు, గవర్నమెంట్ భూమిని మొత్తం దాన్ని కప్పేసి మరి నిర్మాణాలు చేపడతారు, అయినా కూడా చర్యలు తీసుకోరు. మరి దీనికి పరిష్కారం ఎట్లా సాధ్యమవుతుంది అంటే, మేము ఈరోజు మళ్ళీ అడిగితే మళ్ళీ సీసీపీకి అప్పగించారు, ఏంటి అక్కడ నిర్మాణాలు సాగుతున్నాయి అంటని. ఈ విధంగా పట్టణతనము, రెవెన్యూ అధికారి యొక్క బాధ్యత ఎవరైతే కంప్లైంట్ ఇస్తున్నారో వాళ్ళ పేరు తీసుకెళ్ళి ఎవరైతే అక్కడ చేస్తున్నారో కబ్జా చేస్తున్నారో వాళ్ళకి ఇవ్వడము, వాళ్ళు రౌడీ షీటర్లు పెట్టడము, వీళ్ళ దగ్గరికి వచ్చి కరెంట్లు కట్ చేయడము, వీళ్ళని తిట్టడము, నానా బూతులు తిట్టడము. అంటే ఇక్కడ పాలన ఎలా నడుస్తుంది, ఏం జరుగుతుంది అనేది కూడా అర్థం కాని పరిస్థితుంది. మరి ఆందోళన చేస్తే మీరు ఎందుకు ఆందోళన చేస్తున్నారు, మీరు విజ్ఞప్తి
చేస్తే మేము పట్టించుకుంటాం కదా అంటున్నారు. కానీ ఇప్పుడు దాదాపు ఇది 8వ రావడం, 8 సార్లుగా ఒక విషయం మీద గ్రీవెన్స్ రావడం అంటే అది ఎంత సంబంధించిన మన యొక్క వ్యవస్థ యొక్క ఆచరణ, వ్యవస్థ యొక్క పనితీరు ఎలా ఉంటుందని చెప్పడానికి ఒక అర్థం పట్టే విధంగా ఉంది. కాబట్టి ఇది సరైన పద్ధతి కాదు, వెంటనే ప్రభుత్వం స్పందించాలి. ఏపీఎస్ఆర్టీసీ విశ్రాంత ఉద్యోగులు తమ న్యాయమైన సమస్యల పరిష్కారం కోరుతూ నిరసన బాటపట్టారు. జీవీఎంసీ గాంధీ పార్క్ వేదికగా నినాదాలు చేస్తూ డిమాండ్ల సాధనకై ధర్నా నిర్వహించారు. ఏపీఎస్ఆర్టీసీ రిటైర్డ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జరిగిన నిరసన కార్యక్రమాన్ని ఉద్దేశించి అసోసియేషన్ నాయకులు మాట్లాడుతూ ఏళ్ల తరబడి ఉద్యోగ బాధ్యతలు నిర్వర్తించి విరమణ పొందిన తమకు చాలని పింఛన్లు అందుతున్నాయన్నారు. నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశాన్ని అంటుతున్నా ప్రస్తుత కాలంలో నెలకు 1000 రూపాయల పింఛన్తో ఎలా బ్రతకాలని ఆవేదన వ్యక్తం చేశారు. తమ గోడును ఇప్పటికే అనేక మార్లు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లామని, అయినా ప్రభుత్వాల్లో చలనం రాలేదన్నారు. శేష జీవితం సుఖంగా గడపాలన్న ఆలోచనతో పొందే ఉద్యోగ విరమణ తమ పాలిట శాపంగా మారిందన్నారు. కనీసం ప్రభుత్వం అందించే వృద్ధాప్య పింఛనైనా తమకు వర్తింపజేయాలని డిమాండ్ చేశారు. గతంలో ప్రతిపక్ష నేతగా ఉన్న ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తమ పింఛన్ల పెంపుకై హామీ ఇచ్చారని గుర్తు చేశారు. అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం తమ సమస్యలను గ్రహించి వృద్ధాప్య పింఛన్ కి అర్హులుగా గుర్తించి ఆదుకోవాలని కోరారు. కూడా జరుగుతుంది. ఈ కార్యక్రమంలో మేము తెలియజేసింది ఏమనగా, ఈ రాష్ట్ర ప్రభుత్వ సీఎం గారికి సవినీయంగా మనం చేసుకున్నది ఏమనగా, మీరు పేదల పెన్నిదిగా మీరు అనేక సంక్షేమ పథకాలతో ఈవేళ ప్రజారంజకంగా పరిపాలిస్తున్నారు. ఈ తరుణంలో మా గురించి కూడా ఒకానొక సభలో మీరు చెప్పి ఉన్నారు, ఏపీఎస్ఆర్టీసీ కార్మికుల మినిమం పెన్షన్ చాలా తక్కువగా ఉంది, వాళ్ళకి న్యాయం చేయవలసినటువంటి బాధ్యత మాకుంది అని మీరు మనవి చేసి ఉన్నారు. ఆ విజ్ఞప్తి మేరకు మాలో ఈరోజు ఆశ కలిగి ఈ కార్యక్రమాన్ని నెలకొల్పడం జరిగింది. ఈ కార్యక్రమం ద్వారా ఈవేళ ఆంధ్రప్రదేశ్లో గవర్నమెంట్ తరఫున మన ముఖ్యమంత్రి వర్యులు 4000 రూపాయలు వృద్ధాప్య పెన్షన్ ప్రకటించి ఉన్నారు, అది అమలుపరిచి ఉన్నారు. అదే పరిస్థితి మాకు నెలకి 1000 రూపాయలు మినిమం పెన్షన్ అయితే మా సంవత్సర ఆదాయం 12,000. మీరు ఏదైతే ఇక్కడ 1,20,000 వరకు అర్బన్లో సంవత్సర ఆదాయం ఉన్న వాళ్ళకి ఇది ఎలిజిబుల్ అని ఆ రోజు ఐఏఎస్ అధికారుల కమిటీతో ఫార్మ్ చేసి నిర్ధారించి ఉన్నారు. అందులో 10% కూడా మా పెన్షన్ లేదు. మేము దయతో మీకు సవినీయంగా విజ్ఞప్తి చేసేది ఏంటంటే, సీఎం గారికి మీరు ఇచ్చినటువంటి వృద్ధాప్య పెన్షన్కి మమ్మల్ని అర్హులు చేసి మమ్మల్ని కాపాడవలసిందిగా ఈ మీడియా ద్వారా మిమ్మల్ని సవినీయంగా వేడుకొనుచున్నాము. సోదరులారా, ఈరోజు మాకు వృద్ధాప్య పెన్షన్ మేము ఏపీఎస్ఆర్టీసీలో వారు వెళ్ళి మేము అక్కడ సచివాలయంకి వెళ్ళి పెడితే మీరు గవర్నమెంట్ ఎంప్లాయీ అంటున్నారు. కానీ గవర్నమెంట్ ఎంప్లాయీ అనేసరికి మాకు వచ్చి పెన్షన్ 1000 రూపాయలు. 1000 రూపాయలు గవర్నమెంట్ ఏంటో నాకు అర్థం కావట్లా. గతంలో ఇదే సీఎం గారికి మేము 2014లో కూడా మేము మెమోని ఇవ్వడం జరిగింది. ఆ రోజున ఇదే చంద్రబాబు నాయుడు గారు సీఎం గారు ఆ రోజు మీకు అందరికీ కల్పిస్తామని చెప్పడం జరిగింది. ఈలో ప్రభుత్వం కూలిపోవడం జరిగింది. ప్రభుత్వం కూలిపోయిన తర్వాత మళ్ళీ వైఎస్ఆర్ వచ్చి ఆ వాళ్ళు కూడా మాకు చేయలేదు. తర్వాత అప్పుడు కూడా కూటమి ప్రభుత్వం వచ్చింది. ఈ కూటమి ప్రభుత్వాన్ని మాకు న్యాయం చేస్తుందని చాలా బాధపడుతున్నాం. ఎందుకంటే 1000 రూపాయల పెన్షన్తో మీకు అందరూ తెలుసు, టీ తాగితే 10 రూపాయలు. మరి టీ తాగితే 10 రూపాయలు అయితే మేము ఏ రకంగా బ్రతకాలం ఫ్యామిలీతో? ప్రముఖ డిజైనర్ అక్షత్ బన్సాల్, ప్రముఖ బాలీవుడ్ నటి తమన్నా భాటియా, రిత్విజ్లతో బ్లెండర్స్ పెడ్ ఆధ్వర్యంలో ఫ్యాషన్ టూర్ పేరుతో నగరంలోని ఓ ప్రైవేట్ రిసార్ట్స్ లో నిర్వహించిన సంగీత కార్యక్రమం విశేషంగా అలరించింది. ది వన్ అండ్ ఓన్లీ పేరుతో బ్లెండర్స్ పెడ్ ఫ్యాషన్ టూర్ యువతను ఆకట్టుకుంది. ప్రముఖ డిజైనర్ అక్షత్ బన్సాల్ రూపొందించిన విభిన్న ఫ్యాషన్ దుస్తులు ధరించిన మోడల్స్ ర్యాంప్ వాక్ చేసిన ఫ్యాషన్ షో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. తమన్నా భాటియా ర్యాంప్ వాక్ తో ఆహుతులను ఆకట్టుకున్నారు. రిత్విజ్ అండ్ టీం అందించిన మ్యూజిక్ కి యువత డాన్సులు చేస్తూ మైమరిచిపోయారు. కళ్ళు మిరిమిట్లు గొలిపే విద్యుత్ కాంతులు, బుర్రు తొలగించేలా డీజే పాటలు, వయ్యారాలు వలికిస్తూ అందమైన మోడల్స్ ర్యాంప్ వాక్ తో ఫ్యాషన్ షో అదరహో అనిపించింది. కార్యక్రమం అనంతరం తమన్నా మీడియాతో మాట్లాడారు. వైజాగ్ అంటే తనకు చాలా ఇష్టమని, విశాఖలో జరిగిన అనేక కార్యక్రమాల్లో పాల్గొన్నానని, కానీ ఇటువంటి ఫ్యాషన్ షోలో వాక్ చేయడం ఇదే తొలిసారని చెప్పారు. ర్యాంప్ వాక్ చేస్తున్న సమయంలో ప్రేక్షకులందరూ హార్ట్ సింబల్ చూపిస్తుంటే ఆనందంతో తన హార్ట్ బీట్ పెరిగిందన్నారు. సినిమాలపై స్పందిస్తూ ఈ మధ్య కాలంలో రీ రిలీజ్ ట్రెండ్ నడుస్తోందన్నారు.
తను నటించిన ఆవార సినిమా రిలీజ్ అయి మంచి కలెక్షన్లు రాబట్టిందని సంతోషం వ్యక్తం చేశారు. త్వరలో హ్యాపీ డేస్ సినిమాను కూడా రిలీజ్ చేసే అవకాశం ఉందన్నారు. Together, and that's what it represents, and I feel presenting it here makes it more out there about like everything can be anywhere. So yeah, felt really good. One more question, you the one and only word of Blenders Pride Fashion Toys here. What does the one and only mean to you? One and only Tamanna Bhatia, and one and only idea of everybody individually is one and only, and everybody on this planet is important, and there is no idea about that person's more important to the other, and I feel like everybody is one and only, and that's what I personally believe in. And yeah, Tamanna, for you, everyone wants to know, do you plan to appear in Telugu movie? Sorry? Do you plan to appear in Telugu movie? I have grown up in Telugu movies. Upcoming project. I have Odala 2 coming out, so దానికి చాలా ఎక్సైటెడ్ గా ఉన్నాను. త్వరలో వస్తుంది, సో ఐ హోప్ యూ గైస్ ఎంజాయ్ ఇట్. మంచి సినిమాలు చేయడానికి ట్రై చేస్తాను. హారర్ ఉన్నా ఏ జానర్లో ఉన్నా మంచి సినిమాలు చేయడానికి ట్రై చేస్తాను. రీసెంట్లీ ఆ పయ్యా సినిమా రిలీజ్ అయింది, దట్ ఈస్ ఆవారా ఇన్ తెలుగు. అండ్ నాకు తెలిసినంత వరకు హ్యాపీ డేస్ కూడా మళ్ళీ రిలీజ్ అయింది. సో ఇట్స్ వెరీ నైస్. ఐ థింక్ అది ఇంకా ఇప్పుడే షూట్ చేద్దామని అనిపిస్తుంది, అండ్ ఆడియన్స్ ఇప్పుడు కూడా భలే ఎంజాయ్ చేస్తారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. కదం తొక్కిన పొర్లుపాలెం రైతన్నలు. చీమలపల్లిలోని వ్యవసాయ భూములకు పరిహారం ఇవ్వాలని కోరుతూ స్పందనలో అర్జీ చేసుకున్న అన్నదాతలు. వైసీపీ యువత పోరు పోస్టర్ ఆవిష్కరించిన మాజీ మంత్రి అమర్. పోరులో యువత పాల్గొనాలని పిలుపు. నగరంలో తలుక్కుమన్న మిల్క్ బ్యూటీ తమన్నా భాటియా. విశాఖ అంటే చాలా ఇష్టమంటూ ర్యాంప్ వాక్ చేసిన అందాల సుందరి. జీటీవీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.